హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నర్సరీకి అయితే వచ్చేసిన మనకి ఏంటంటే లాంగ్ కిరాయి ఉందన్నమాట. ఆల్రెడీ 2 days బ్యాక్ అయిపోయింది సార్, తెలిసిన సార్ కిరాయి వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. పొద్దున్నే వచ్చిన అనమాట, కొంచెం జల్దీ అయితే జల్దీ రావచ్చని రివర్స్ చేసుకొని లోడింగ్ అయితే చేసుకుందాం. ఏమన్నా లోడింగ్ అయితే పెట్టేసిన, లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. లోడింగ్ అయితే అయిపోయింది, లోడ్ అయితే ఎక్కువనే ఉంది. ఇవి ఏంటంటే లాస్ట్లో 2 మొక్కలు వచ్చేసి మనకి పడంచేరు దాటినాక దింపేసి వెళ్ళిపోవాలి. చలో వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు మనము ఎప్పుడో 3 years బ్యాక్ వెళ్ళినాం అనమాట సైట్కి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇది ఎక్కడికంటే మనకి మా ఊరు సైడ్ అనమాట, అంటే ఊరికి ముందే, మా ఊరికి ఒక 30 kilometers 20 kilometersకి ముందే అనమాట. ఇది లాంగ్ కిరాయి మనకి దగ్గర 70 kilometers అసలు వస్తుంది లొకేషను. ప్లస్ మనకి ఏంటంటే పడంచిల్లా 2 మొక్కలు దింపేసి వెళ్ళిపోవాలి అంతే. చూసినా ఇక్కడ ఫొరమల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మనం మియాపూర్ నుంచి వెళ్దాం. అట్లయితేనే బెస్ట్. అంటే మనకి మళ్ళీ తిరగడం లాంగ్ అయిపోతుంది. కిరాయి కొంచెం పర్లేదు, కొంచెం తక్కువే, కానీ ఇక కిరాయిలు లేవు కాబట్టి ఇక తప్పదు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఖాళీ కూర్చునే బదులు ఏం రాదు, పోతే 500 డీజిల్ అయినా ఫరక్ పడదు, అందుకని వెళ్తున్నా. ఇక డీజిల్ పోయించుకొని వెళ్ళిపోదామా, డీజిల్ గిట్ట లేదు, డీజిల్ పోయించేసుకొని ఇక మనం వెళ్ళిపోవచ్చు. మియాపూర్ దగ్గర అనమాట ఇది. అయిపోయింది, డీజిల్ ఓపించుకున్నాం, 750 ఓపించిన అనమాట. ఎట్లా లాంగ్ కదా, అందుకని చాలా రోజుల నుంచి తక్కువనే ఓపిస్తున్నాయి. ఈరోజే వేయించిన డీజిల్ కూడా ఎక్కువ. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట, ఇది సైడ్ లొకేషను. ఇక్కడ ఓపించుకొని మనం సీదా ఒకటే రోడ్గా. చూసినా ఆల్విన్ చౌరస్తా దగ్గరికి వచ్చినాం మనం ఇప్పుడు. ఆల్విన్ చౌరస్తా మన BHL అట్లా అనమాట లొకేషన్ ఇది. వచ్చేసినాం BHL దగ్గరికి. చూస్తున్నాం కదా, మనకి ఫ్లైఓవర్ ఎప్పుడైతే ఏమో తెలియదు, కానీ ఈ ఫ్లైఓవర్ ఏంటంటే మొత్తం ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఇది ఎప్పుడైతుందేమో. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఇంతకుముందు సేమ్ ఇదే సైడ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఫోటో అయితే పడ్డది, ఆపిరు. మళ్ళీ అదే సైడ్కి వెళ్తున్నాం. ఇది టర్నింగ్లోనే ఉంటారు ఒకసారి ట్రాఫిక్ పోలీసులు, ఎవరైతే లేడు, చూడాలి. వాళ్ళ ముంగట ఉన్నట్టున్నాడు, మరి వాడు ఫోటో కొడతాడో ఏం చేస్తాడో తెలియదు, చెక్ చేసుకోవాలి. నాకు తెలిసి పడే ఉంటుంది. ఈ పటంచేరు దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. చూసినా ఈ పట్టంచేరు టోల్ గేట్లు ఉంటాయి, పాతి ఆడున్నాం అనమాట. పొద్దున్నే కాబట్టి మనకి ట్రాఫిక్ గిట్ ఉండదు. మనకి ఏంటంటే పట్టంచేరు దాటినామంటే ఇక మనకి సాఫీ వెళ్ళిపోవచ్చు అని చెప్పి పొద్దున్నే మార్నింగ్ వచ్చి లోడింగ్ చేసుకున్నాం అనమాట. చూసినా పట్టంచేరు వచ్చేసినాం. మనకు ఒకటే రోడ్డుగా ఎప్పుడు మనం సంగారెడ్డి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాయి కదా, దానికి ముందే వెళ్తాం అనమాట. లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కి వెళ్తాం అనమాట, కొత్త హైవే అది. చూపిస్తే ఎట్లుంటుంది, మా ఊరు అటు సైడ్ అనమాట ఇది. చూస్తున్నా రింగ్ రోడ్ అయితే దాటేస్తున్నాం. రింగ్ రోడ్ దాటి ముంగటికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఒక కంపెనీ ఉంటుంది, సిగ్నోడ్ అని చెప్పి. ఆ కంపెనీలో 2 మొక్కలు దింపేసి మనం వెళ్ళిపోవడమే. ఆల్రెడీ కాల్ ఇటే వేసిన, వచ్చి ఉంటున్నారు బయట. ఇది ఓన్లీ ట్రాఫిక్ జర్ర దాటినామంటే మనం ఇక హైవే ఎక్కినామంటే ఇంకా మనకి ఏముండదు, ఇక సాఫీ వెళ్ళిపోవచ్చు. వచ్చేసినాం. ఇదే అనమాట కంపెనీ సిగ్నోడ్, చూస్తున్నారు కదా. అక్కడ సైడ్లో ఆపుకున్నట్టు బయటనే అనమాట, లోపల పోవాల్సిన అవసరం గిట్లేదు. వాళ్ళే బండి తీసుకొని వస్తా అన్నారు, ఫోన్ చేసిన వస్తున్నా అన్నారు. ఆ వాళ్ళు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎంట్రీ అవన్నీ అంటే తలకాయ నొప్పి. ఇక్కడ ఈ 2 మొక్కలు అనమాట, ఓన్లీ ఇది దింపేసుకొని వెళ్ళిపోవడమే. వస్తున్నారు ఇదే కంపెనీ, చూసినాక తీసుకొని పోతున్నారు. ఇవే అనమాట.
చలో ఇక మనమైతే వెళ్ళిపోదాం, ఇక డోర్ వేసుకుని తాడు కట్టుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ హైవే ఎక్కినా ఇప్పుడు ఎక్కడ ఆగేది ఉందో సీదా సైడ్కి వెళ్ళిపోవడం. ఇక 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు కొత్త సైట్ తయారవుతుంది. అప్పుడు అసలు మొక్కలే లేకుండే, నేనే తీసుకెళ్ళిన కొబ్బరి మొక్కలు, కంపోస్ట్ అవన్నీ చూసాం. ఇప్పుడు ఆ సైట్ ఎట్లుందో ఏందో మరి తెలియదు. మన ఆల్ఫా బండి ఉండే అప్పుడు, BS6 ఆల్ఫా ఉండే అప్పుడు నా దగ్గర. చూస్తున్నా ఇదే అనమాట. మన అటు కింద నుంచి వెళ్తే మనకి సీదా సంగారెడ్డి వెళ్తాం. వచ్చేసి జోగిపేట రోడ్ అనమాట. ఈ హైవే ఎక్కినామంటే ఇంకా చాలు, ఇక ఒకటే రోడ్డు, ట్రాఫిక్ ఉండదు, ఎవడు ఉండదు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. చూసినా ఎట్లుందో రోడ్ మంచిగా, చాలా పెద్ద హైవే అనమాట. మనకి ఈ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే 1 hourలో వెళ్ళిపోవచ్చు. ఈ హైవే వేసినప్పటి నుంచి మంచిగా ఉంది, సాఫ్ రోడ్ ఉంటుంది, మనకు టెన్షన్ ఉండదు. చూసినా బ్రిడ్జ్ ఎట్లుందో బాగుంటుంది. హైవే అయితే ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు, ఏం ట్రాఫిక్ ఉండదు, ఒక వెహికల్ ఉండదు, ఏముండదు, ఖాళీ రోడ్లు ఉంటాయి. నైట్ టైం కొంచెం చూసుకొని రావాలి, కానీ మార్నింగ్ టైం అయితే మొత్తం ఖాళీ ఉంటుంది. నైట్ టైం లారీలు చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది. మార్నింగ్ అయితే ఎవ్వడు ఉండడు. ఇది ఎక్కినామంటే మన ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టు, లొకేషన్ దగ్గరికి. ముంగట అక్కడ కమాన్ వస్తుంది ఒకటి దగ్గర, ఆ కమాన్ సైడ్ వెళ్ళాలి మనం. చూసినా ఇదే కమాన్ అనమాట. ఇందాక ముంగడ యూటర్న్ ఉందనుకుని చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ రాంగ్ రూట్లో వచ్చి మళ్ళీ బ్రిడ్జ్ కిందకి యూటర్న్ చేసుకొని సర్వీస్ రోడ్లో వచ్చినది. ఇదే కమాన్. ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి. ఈ నుంచి ఒక 7 కిలోమీటర్ల 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే లొకేషన్. నాకిట అంత ఐడియా లేదు, లొకేషన్ గిట్ లేదు. ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళాం కానీ చెప్పి వెళ్తున్నా. దగ్గరికి వెళ్ళాక లొకేషన్ పెట్టమంట, నాకు తెలిసినంత వరకు వెళ్తా. ఈ ఊర్లోకైనా ఒకటే రోడ్ అనమాట. ఈ రైట్ తీసుకొని వెళ్ళాలి, లొకేషన్ అయితే పెట్టినారు. ఈ రైట్ తీసుకొని స్ట్రైట్ మనకు ఒకటే రోడ్ ఉంటుంది. ఒక దగ్గర మట్టి రోడ్ వస్తుంది, మట్టి రోడ్లో వెళ్ళాలి మరి. ఇందాక మర్చిపోయి ఊర్లోకి వెళ్ళిపోయినా, లొకేషన్ చూసుకుంటే అసలు ఏంటంటే ఈ మట్టి రోడ్లు వెళ్ళాలి. అప్పుడైతే ఈ మట్టి రోడ్లు వెళ్ళాం. అప్పుడు ఏంటంటే పెద్ద బండి వచ్చింది ప్లస్ చిన్న బండి, నా బండి గిట ఇద్దరం వేసుకెళ్ళాం మొక్కలు. ఆ లొకేషన్ ఏంటంటే నా ఊర్లో చూపిస్తాను అనమాట. నాకు డౌట్ కొట్టింది అప్పుడే, కానీ వేరే దగ్గర ఏమో అనుకున్నా, కానీ అదే కాదు, ఆడికి పాత సైడ్కే. కొంచెం రోడ్ అయితే ఈ నుంచి జర కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఒక 2 kilometers ఉంటుంది. మొత్తం మట్టి రోడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే మొత్తం వర్షాలు పడిపోయి వాటర్ నిండిపోయి ఉండే. మొత్తం గుంతలు గుంతలు ఉండే అప్పుడైతే. ఇప్పుడు ఇట గుంతలున్నా కానీ ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మంచిగా కనిపిస్తుంది. అప్పుడైతే మొత్తం వాటర్ నిండిపోయి అసలు కనబడకపోతుండే. చూసినా కదా షెడ్, అదే అనమాట. మొత్తం ఫామ్ హౌస్ ఉంటుంది. ఇదే గేట్లో. అప్పుడు నేను వచ్చినప్పుడు అసలు ఒక్క మొక్క లేదు, ఓన్లీ ప్లెయిన్గా ఉండే. ఈ కొబ్బరి మొక్కలు అన్నీ నేనే ఇచ్చినాయి. ఇప్పుడు మొత్తం చెట్లు గిట్లు అన్నీ పెరిగిపోయినాయి. 3 years బ్యాక్, 3.5 years చూసినా అప్పుడు ఎంత లేదు, ఓన్లీ ప్లెయిన్గా ఉండే. ఇప్పుడు మొక్కలు అన్నీ పెరిగిపోయి, కొబ్బరి మొక్కలు అన్నీ నేను ఇచ్చినాయి. మొత్తం అన్నీ చూస్తున్నా ఎట్లున్నాయి చెట్లు. ఆడ ముంగట అన్లోడింగ్ చేసుకున్నా, ఇక్కడ కొన్ని దింపేస్తున్నారు. దింపేసి మనం పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఇక్కడ కొన్ని దింపుకున్నాడు, ముంగట కొన్ని దింపుకున్నాడు. చూస్తున్నారు కదా, పేమెంట్ చేసేస్తున్నాడు. ఇక ఎట్లా ఇక తర్వాత చేస్తున్నాడు తెలిసిన సరే. మళ్ళీ నర్సరీకి కొంచెం తక్కువనే కిరాయి, కానీ ఇక కిరాయి లేని మూమెంట్ కాబట్టి ఇక తప్పదు వెళ్ళాలి. ఖాళీ కూస్తే ఏం రాదు కాబట్టి సీదా నర్సరీకి. ఇంకా మనకి కిరాయి దొరికితే మనకు అదృష్టమే, అది కలిసి వస్తుంది కాబట్టి. మధ్యాహ్నం 3:30 అవుతుంది. మనకు ఒక కిరాయి అయితే వచ్చింది. ఇందాకనే వచ్చిన, తినేసి మెల్ల వచ్చిన అనమాట, అందుకే లేట్ అయింది చాలా. ప్లస్ లాంగ్ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉండే. రిటర్న్లో లోడింగ్ అయితే అయిపోయింది. ఇవే అనమాట మొక్కలు. ఇది వచ్చేసి తెలిసిన సైట్ అనమాట, ఇది గిట జూబ్లీ హిల్స్ సైడ్. ఇందాక రిటర్న్లో మాత్రం మొత్తం ట్రాఫిక్ ఉండే.
మొత్తం పటంచెరు అవతల నుంచి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి 3 అయింది నాకు వచ్చేసరికి. మార్నింగ్ వెళ్ళినా నేను. మార్నింగ్ ఎప్పుడు 8:00 8:30కే లోడింగ్ అయ్యి బయలుదేరినా అంటే ఇందాక 3:30కి వచ్చిన నేను. అంత ట్రాఫిక్ వచ్చేటప్పుడే ట్రాఫిక్, పోయేటప్పుడు నాకు ఏం లేకుండే, ఖాళీ ఉండే ఎంటీ రోడ్స్. వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫికే ఉండే. రోడ్ల మీదే బండ్లు ఆపుతారు ఇష్టం అన్నట్టు. చూస్తున్నారు కార్ ఎట్లా ఆపినాడు. ఒక సైడ్కి పెట్టుకోరు, ఏం పెట్టుకోరు. ఖాళీగానే ఉంది రోడ్ అయితే, సాటర్డే కదా అందుకనే మొత్తం ఖాళీగా ఉంది. సాటర్డే సండే మనకి టెన్షన్ ఉండదు ట్రాఫిక్తోనే, మొత్తం ఖాళీగానే ఉంటాయి రోడ్లు. ఇంకా సండే అయితే అస్సలే ఉండే, ఇంకా మొత్తం ఖాళీ ఉంటుంది. సాటర్డే అయినా కొన్ని వెహికల్స్ వేస్తే కానీ సండే మాత్రం మొత్తం జీరో, ఏముండదు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఉంటాయి, మళ్ళీ సండే ఈవినింగ్ అయిందంటే. మార్నింగ్ మాత్రం ఖాళీ. చూసినా రోడ్ మొత్తం వచ్చి జూబ్లీ హిల్స్ అనమాట. రోడ్ నెంబర్ 45 సైడ్ మస్తన్ నగర్ అంటారు. వచ్చేసినాం మాదాపూర్కి. అయితే మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, ముంగటికి వెళ్ళి యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళిన వీడియోస్లో గిట్ట పెట్టినా, చూపిస్తాయి ఇల్లు అనేది. పర్లేదు, ఈరోజు మనం ఒక లాంగ్ కిరాయి ఈ కిరాయి కాబట్టి మనకి మంచిగానే పర్లేదు. ఇది డీజిల్ పోయినా అది మిగిలిపోతుంది. ఇక మళ్ళీ ఏం లేకుండా మనం ఓన్లీ అదొకటి కిరాయి అంటే తక్కువ మిగులుతుండే. పర్లేదు, ఈ కిరాయి పోయినా ఆ కిరాయి మిగులుతుంది మనకి. వచ్చేసినాం రోడ్ నెంబర్ 45కి. చూసినాక ముంగడ పోయి యూటర్న్ చేసుకోవాలి. చూపిస్తా యూటర్న్ ఇక్కడే అనమాట. యూటర్న్ ఈ యూటర్న్ చేసుకొని ముంగటికి వెళ్ళి మళ్ళీ అక్కడ యూటర్న్ లేదు, లేదంటే ఆడనే మనకి స్ట్రేట్ వెళ్ళిపోతుండే. ఆ యూటర్న్ లేక టైం వేస్ట్ మనకి, మళ్ళీ తిరిగి రావాలి. వచ్చేసినాం సైడ్ దగ్గరికి. అయితే ముంగటనే అనమాట. కుండీలు కనిపిస్తున్నాయి రైట్ సైడ్. ఇల్లే ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఏ పోయి దింపేసుకొని వచ్చాను. పెద్ద లోడ్ గిట్ట ఏం లేదు, ఖాళీ ఎంటీ ఉండే, తక్కువ ఉంది లోడ్. మొక్కలు అయితే అక్కడ దింపేసినారు, బ్యాగ్లో వెనక సైడ్ దింపుతున్నారు. అయిపోయింది అన్లోడింగ్ అనమాట. చలోకి వెళ్ళిపోతున్నా. ఈ రోజుకి ఇంతే అనమాట వీడియో. మనకి ఏంటంటే చూడండి, కొంచెం మనకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మనకి కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మంచిగా చేయండి కమెంట్. కంటెంట్ ఇట్లా కాదు, ఇంకా వేరేగా ఏమైనా చేయమంటే, మీకు మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వెహికల్ గురించి ఏమైనా ఉన్నా మనకి కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మంది చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళన్నా లైక్ కొట్టండి, కొంచెం మనకి ఛానల్ రీచ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ చూసిన వాళ్ళు లైక్ కొడితేనన్నా మనకి కొంచెం బెనిఫిటే, వేరే వాళ్ళకి వెళ్తే వీడియో. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని.